హాయ్ అండి. నేను బాదం మిల్క్ చేశాను. అవి ఎలా చేశానో చూపిస్తా అండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను ఒక గిన్నెడు బాదం పప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని పై పొట్టు తీసేసి వేడి నీళ్ళు పోసి పెడితే అండి ఒక గంటలో నానిపోతుంది. మిక్సీ పట్టుకోవాలి. కొన్ని పాలు పోసుకునండి మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా పట్టేసుకోవాలండి మిక్సీ. ఇలా బాగానే వచ్చింది. ఒక హాఫ్ లీటరు నేను పాలు పెట్టుకున్నానండి, చిక్కటి పాలు. మన ఫ్యాట్ ఉన్న పాలైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కుంకుమ పువ్వు వేసానండి. ఫస్టే వేసేసాను. ఎందుకంటే మన పాలు కాగుతూ ఉంటే అది కరిగి కొంచెం కలర్ వస్తుంది. కలుపుతూ ఉండాలండి. పాలు పొంగిపోకుండా మళ్ళీ అడుగంటకుండా. నేనైతే ఫ్లేమ్ పెద్దగానే పెట్టానండి. కొంచెం మరిగిన తర్వాత మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత మరిగించుకోవచ్చు. నేనైతే మామూలుగా మీడియంగానే మరిగించాను. ఎందుకంటే బాదం పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి ఇంకా చిక్కబడిపోతుంది. మామూలుగా హై ఫ్లేమ్‌లోనే పెట్టానండి నేను. ఎందుకంటే లేట్ అయిపోతది. ఎక్కువసేపు టైం పట్టేస్తది ఇది సిమ్‌లో పెట్టేస్తే. అందుకని తొందరగా అయిపోవాలంటే హై ఫ్లేమ్‌లో పెట్టి మన దగ్గరుండి గరిటెతో తిప్పేసుకుంటూ ఉండాలి. అప్పుడు పొంగదు, కొంచెం అడుగంటదండి. ఒక పొంగు పొంగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పేస్ట్ వేసేస్తున్నా అండి నేను. బాదం పేస్ట్ వేసిన తర్వాత అండి మరీ ఎక్కువసేపు మనం మరిగించకూడదు. ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిగా చిక్కబడే వరకు. కొంచెమే ఉందండి కుంకుమ పువ్వు వేసాను. అందుకు కలర్ రాలేదు. అందుకు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న ప పసుపు మంచిదే కదండీ యాంటీబయాటిక్. పసుపైనా వేసుకోవచ్చు కుంకుమ పువ్వు లేకపోతే. నేనైతే కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసాను. మనం బాదం పేస్ట్ వేసిన తర్వాత అండి కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా పొంగిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. యాలకుల పొడి వేసుకుంటున్నా అండి కొద్దిగా. మనం తీసుకున్న పాలను బట్టి వేసుకోవాలి. యాలకుల పొడి వేస్తే అండి ఫ్లేవర్ బాగుంటుంది. మళ్ళీ హెల్త్‌కి కూడా మంచిదండి యాలకుల పొడి. నేను పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం ఫ్లేక్స్ కొంచెం ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. అవి వేసేసాను. అలాగే బాదం ఫ్లేక్స్ కూడా వేసానండి కొన్ని. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అక్కడక్కడ పలుకులు తగలాలని కొందరు అనుకుంటారు. లేకపోతే సాఫ్ట్‌గా తాగాలనుకుంటే ఇవి వేయక్కర్లేదు. నేను బాదం ఫ్లేక్సే వేసానండి కొన్ని.
స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను. షుగర్ వేసుకోవాలి. నేనైతే ఈ గిన్నెడు వేస్తున్నాను. చూసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మనం ఇంట్లో తాగటానికైతే కొంచెం షుగర్ తగ్గించి వేసుకోవచ్చండి. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వటానికైతే కొంచెం బరాబరీ షుగర్ వేసిస్తే బాగుంటుందన్నమాట. షుగర్ చూసుకోవాలండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. ఇది చల్లారిన తర్వాత అండి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. అయితే ఫ్రిడ్జ్‌లో కూల్ అయిన తర్వాత అండి తీసుకుని పిల్లలకి ఇచ్చినా మనం తాగినా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కూల్‌గా ఉంటేనే బాగుంటుందండి ఇది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. అంటే చాలామందికి తెలుసు సమ్మర్లో చేస్తారు పిల్లల కొరకు. తెలియని వాళ్ళు చేసుకుంటారని నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక చేసుకోండి. కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నా అండి. మీకు ఇంకా కూల్ కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టిందైనా సరిపోతుంది. పైన కొంచెం పిస్తా పప్పు, మామూలుగా బాదం ఫ్లేక్స్ అవి వేసానండి. జీడిపప్పు ఫ్లేక్స్ చిన్న చిన్నగా కట్ చేసిన జీడిపప్పు అవి వేసాను. ఇలా మీరు కూడా చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.